నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలులో నివాస స్థలాల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. సరే, ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంగతి కాసేపు పక్కన పెట్టి, చంద్రబాబు గారే ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టే నేను ఇచ్చాను అంటే 4.5 ఏళ్ల తర్వాత ఇచ్చుకుంటూ, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు కాబట్టి నేను ఇవ్వలేదు, గతంలో కూడా అడ్డుకున్నాడు కాబట్టి నేను ఇవ్వలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎదిరించి నేను ఈరోజు స్థలాలు ఇస్తున్నానని చెప్పి ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకుంటుంది? మన సుధాకర్ గారు, ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి గతంలో కూడా పిలిచేయటం అనేది కొత్త కాదు, చాలాసార్లు జరిగినాయి. రకరకాల కారణాలతో జరిగినాయి. వేసిన వ్యక్తులు కూడా రకరకాల సంస్థలు, వ్యక్తులు. ఇంకోటి ఏంటంటే, అసలు వీటన్నిటికి మించి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఎవడైనా సరే నిజాయితీ గల నాయకుడు ఎవడు కూడా చివరి 6 నెలల్లో ఇది చేస్తాను, అది చేస్తాను, లేకపోతే శంకుస్థాపన చేస్తాను అని ప్రయత్నించాడంటే వాడు ఒక దొంగ నాయకుడి కింద లెక్క. వాడు చేయడు. చేసేవాడైతే 6 నెలల ముందే పూర్తి చేసేస్తాడు. చివరి 6 నెలల్లో చేశాడంటే అది ఓట్ల కోసం చేసిన ప్రయత్నం అనేది ఆయన సుస్పష్టంగా చెప్పాడు. అలాంటిది ఇప్పుడు ఎలక్షన్ ఎన్నాళ్ళు ఉందండి? ఇంకా గట్టిగా నెలలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక 15-20 రోజుల తర్వాత ఎలక్షన్లు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ 2 నెలల లోపల అసలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతూ ఉండగా ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాడంటే, ఈ 4 సంవత్సరాల 10 నెలలలోనూ 11 నెలల్లో ఏం చేసినట్టండి? ఇవాళ ఎందుకు వచ్చింది అవసరం? తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఒంగోలులో మాట్లాడాడు కదా, అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాడు. అమరావతిలో 48 గజాల స్థలం ఇవ్వటానికి R5 జోన్లో ప్రయత్నించాడు. అసలు అది అమరావతి R5 జోన్ అనేది ఒక ప్రత్యేకమైన దీనికోసం కేటాయించుకున్నది, ఇండస్ట్రియల్ పర్పస్కి. తర్వాత అది చంద్రబాబు నాయుడు గారి సొంతది కాదు, ప్రభుత్వానికి కూడా కాదు. అప్పుడే ప్రభుత్వానికి దఖలు పడలేదండి అధికారం. అవును, అది ఇంకా రైతులకు సంబంధించిన అన్ని హామీలు అమలు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం వాటిల్లో జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఒట్టి అగ్రిమెంట్ జరిగింది అంతే. ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన స్థలాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం అందులోకి ఎంటర్ అవ్వాలి. నిజానికి ప్రభుత్వం నమ్మి వాళ్ళు కూడా ముందుగానే హ్యాండ్ ఓవర్ చేశారు. వాటిని తీసుకెళ్ళి వేరే ప్రాంతాలకు నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ నేను ఓటర్లుగా పెంచుకోవటం కోసం 48 గజాల స్థలంలో ఏమి ఇల్లు కడతారండి? రెండోది, అసలు వీళ్ళకి భూములు ఇచ్చిన వ్యక్తుల్లో కూడా ఇళ్ళు లేని వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా భూస్వాములు ఇవ్వలేదు. రాజధానికి భూములు కావాలి కాబట్టి ఇందులో 1/2 ఎకరం, 40 సెంట్లు, 30 సెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి పని ఇస్తే అది ఒక అర్థం ఉంది. నువ్వెవరినో తీసుకొచ్చి ఫారిన్ ఇతర నియోజకవర్గాల వాళ్ళని ఇక్కడికి, అక్కడ ఆ నియోజకవర్గాల్లో భూములు లేవా? ప్రకాశం జిల్లాలో అది కీర్తనకొండ ఉండింది కదా, అప్పుడు రాజధాని పెడతామని. అట్లాంటి ప్రదేశంలో పెద్ద సిటీయే కట్టొచ్చు. ఇక్కడ తెలంగాణలో కొల్లూరు అని బలహీన వర్గాల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారండి, మల్టీ స్టోరీ ఇళ్ళు. దాంట్లో లిఫ్ట్లు కూడా పెట్టారు. అంటే ఒక ప్రైవేట్గా కట్టే బిల్డర్లు డబుల్ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ ఎట్లా కడతారో కొల్లూరు దగ్గర అంత మాస్గా కట్టారు. అట్లాగే నువ్వు కూడా పెద్ద ప్రదేశం చూసి అట్ట చేయాలి. కానీ 48 గజాల్లో ఇళ్ళు కడతావంటే ఎంత ఆశాస్పదం అండి. నువ్వు పక్కన మంచి అమరావతి రాజధాని కడుతున్నావు, తర్వాత ఈ ఇరుకిళ్లలో పెట్టి అక్కడ ఒక మురికివాడను సృష్టించి మళ్ళీ మురికివాడలో ఇప్పుడు ఆయన ఇంటి ముందున్న గుడిసెలు ఎందుకు తొలగించినట్టు? ఇప్పుడు అది ఆయన స్థలం కూడా కాదు. ఈయన అక్కడ ప్యాలెస్ కట్టుకోకముందే, తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోకముందే కాలం ఒడ్డున ఇళ్ళు వేసుకున్నారండి. అవన్నీ పక్కా ఇళ్ళు, అంటే ఎంతో కొంత సెమీ పర్మనెంట్ ఇళ్ళు. అవన్నీ తొలగించాడు. అవును, అవి తొలగించిన వ్యక్తి నువ్వు మళ్ళీ 48 సెంట్లలో ఇక్కడ అమరావతిలో ఇచ్చి మళ్ళీ నువ్వు తొలగిస్తానికే కదా. నీ విధానానికి నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. ఇప్పుడు ఒంగోలుకి వద్దామండి. ఒంగోలులో ఎవరు ఒక వ్యక్తి వేసిన మాట కరెక్టు. సింగరాజు రాంబాబు అని, అంతకుముందు ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫాలో అయ్యారు. అతను అంతకుముందు ఆయనకు రైట్ హ్యాండ్గా పనిచేసిన వ్యక్తి. అయితే ఆయనతో డిఫర్ అయిపోయి ఇప్పుడు కూడా ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి వెళ్ళలేదు. అతను వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడున్నాడు. అతను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు పేరు రావాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఇలా, అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఒంగోలు నియోజకవర్గానికి ఏం సంబంధం అండి? అసలు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలందరి క్షేమం గురించి ఆలోచించే వ్యక్తే తప్ప ఏ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పి అక్కడ పుల్లబెట్టాడు కదా. అట్లాగే ఇక్కడ ఇదే సందర్భంలో ఇంకోటి ఏం చెప్పాలంటే, నేను అమరావతిలో ఉందండి, అమరావతి రైతులు ఆ రోజున వెళ్ళారు. R5 జోన్లో ప్రభుత్వం వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ల స్థలాలకు ఇస్తుందంటే అది నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మీరే
పట్టా ఇస్తారు, అసలు 48 గజాల్లో ఇళ్ల స్థలం ఏంటని ఇస్తూ కూడా ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈయనేం చేశాడు, దాన్ని ఉల్లంఘించినట్టుగా కాకుండా ఇచ్చినట్టు ఇచ్చి కింద మాత్రం గౌరవ ఉన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానాల తీర్పుకు లోబడి మాత్రమే అని. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ పట్టుకుని వెళ్తే హైకోర్టు వాళ్ళు అడిగారు, ఇదేమయ్యా మేము కిందేమో ఈ కండిషన్ పెట్టావు, అసలు మేము వద్దని తర్వాత నువ్వెందుకు ఇవ్వటం అని. నువ్వు ఇచ్చిన దాంట్లోనే అది ఇచ్చినట్టు కాదు. ఎప్పుడైతే మళ్ళీ న్యాయస్థానం తీర్పు మళ్ళీ ప్రజలకు ఏం చెప్పాడు, ఇస్తున్న టైంలో దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో చాలామంది చంద్రబాబు నాయుడు వేశాడు, కానీ అవన్నీ కూడా సమస్యలు నేను పరిష్కరించి ఇవాళ మీకు క్లీన్గా ఇస్తున్నానని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్లో కింద ఉన్న ఇది జనం ఆ రోజున ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఓ పక్కనేమో నేను వీటి మీద ఏ సమస్యలు లేకుండా తొలగిచ్చేసి ప్రభుత్వ ఖర్చులతో ఇవాళ మీకు ఒక క్లియర్ పట్టా ఇస్తున్నానని చెప్పిన మనిషి కింద ఈ కండిషన్ ఎందుకు పెట్టాడని అందరూ కూడా అభ్యంతరం పెట్టారు. అయినా కూడా ఆయన ఆ రోజు ఇవ్వదలుచుకున్నాడు, ఇచ్చేశాడు. అంటే ఇది ఏంటంటే ప్రతి విషయానికి చంద్రబాబు అనేది మొన్న ఎవరెవరు చెప్తున్నారండి విలేకరులు, రాప్తాడులో జరిగిన సభలో కేవలం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పేరుని 108 సార్లు ఉచ్చరించాడంట. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిరా లేకపోతే ఈయన ముఖ్యమంత్రిరా? ఇప్పుడు ఆ రోజున మరి అమరావతిలో రాజధాని కడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభ్యంతరాలు లేవదీస్తాను వచ్చాడు. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి తను ఏదైతే ప్రజలకు చేయదలుచుకున్నాడో చేసుకుంటే వెళ్ళిపోవాలి తప్ప మాటకి నేను ఫలానాడు చేయొద్దన్నాడు కాబట్టి చేయట్లేదని చెబితే ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకండి? ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టు ఇలాంటి వాళ్ళని కాదని కట్టబట్టే ఇవాళ ఆ కట్టడాలు ప్రజలందరికీ కూడా కనబడుతున్నాయి, న్యాయస్థానాలకు కూడా కనబడుతున్నాయి. ఇంత శాశ్వతమైన కట్టడాలు, ఇంత భారీ కట్టడాలు కట్టారు, ఇంత ఖర్చు చేశారని. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేనేం చేశాను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే వేదిక రమ్మన్నాడు. నువ్వే వేదిక నిర్ణయించుకో, తేదీ సమయం నిర్ణయించుకో, ప్రదేశం నిర్ణయించుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడతాం కాదు. ఇప్పుడు సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ ఉందండి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది కదా, వాళ్ళు ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ ఏ రోజుకి ఆ రోజు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం దిగే రోజుకి 72% అయిందా లేదా, అయితే ఏ వర్కుల మీద అయ్యింది, తర్వాత ఎంత ఖర్చు అయింది అనేది వాళ్ళు సర్టిఫై చేయాలి. అంతేగాని నేను ఒక 15,000 కోట్లు ఖర్చు పెట్టానని చెబితే కుదరదు కదా. అలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జంకుతున్నట్టు? కాబట్టి మళ్ళీ నిన్న ఒంగోలు సభ మీరు ఎత్తారు కదా, ఒంగోలు సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పాలి కదండి, చంద్రబాబు నాయుడు పిల్లేశాడని. ఆయన అనుచరుడు వేశాడు కాబట్టే సింగరాజు రాంబాబు అని అతను, అందుకే చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన చెప్పకుండా ఎవరి పేరు చెప్పలా. కొందరు ఆపటానికి ప్రయత్నించారన్నాడు కొందరు, కానీ మేము దాన్ని ఎదుర్కొనే ఇస్తున్నామని చెప్పాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని అన్నెసరిగా బ్లేమ్ చేయాలి. ఆయన తెలుసు లోకల్గా ఉన్న వ్యక్తి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు వేసిన వ్యక్తి ఎవరనే తెలుసు. ఈయన ఏంటంటే ఏదొచ్చినా చంద్రబాబు మీద, ఇప్పుడు ఏదో గతంలో జోకులు ఉండేవి మా చిన్నప్పుడు, ఒక మంత్రి గారి భార్య గర్భవతి అయితే ఇందులో విదేశీ హస్తం ఉందని. అప్పట్లో అదొక జోక్ అనమాట. ప్రతిదానికి విదేశీ హస్తం అనేవాళ్ళు. ఇండియాలో జరిగిన ఏదన్నా జరిగింది అనుకోండి, వీళ్ళ వైఫల్యం అని చెప్పేవాళ్ళు కాదు, ఇది దీని వెనకాల విదేశీ హస్తం ఉందని. అప్పుడే డాక్టర్ గారు ఎవరో చెప్తాడు, ఏమంటే మంత్రి గారు మీ భార్య గర్భవతి అని, అయితే దీని వెనకాల విదేశీ హస్తం ఉందంటాడు. అట్లా ఉంది ఈ పరిస్థితి. ప్రధానికి చంద్రబాబు అయితే ఈయన చీఫ్ మినిస్టర్ ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారికి ఆపుకలిగి నువ్వు కనుక చీఫ్ మినిస్టర్గా పనిచేయలేకపోతే ఇంకా ఎందుకున్నట్టు? ఆ రోజు నువ్వు అమరావతి ఆపటానికి కూడా ఇప్పుడు కాదు అప్పుడు ప్రయత్నించావు, అయినా కూడా ఆయన చేయదలుచుకున్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే ఇక టైం అయిపోయింది, ఆయన 2019లో నువ్వు గెలిచావు, ఇక అక్కడి నుంచి అఫీషియల్గా ఆపేసావు. ఇక అంతకుముందు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఆపటానికి అన్ని విధాల. అట్లా ఈ ఒక ఇతరులను నిందిస్తాం కాదండి, ఒక ముఖ్యమంత్రిగా అది 5 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత ఇక గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అంటం అనేది ఆశాస్పదమైన విషయం. ప్రజలు కూడా నవ్వుకుంటారు. నేను బాధ్యత వహించాలి, ఇది నేను చేశాను చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయావు చెప్పు. అంతేగాని ప్రతిదానికి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఎందుకు? ఆయనే ముఖ్యమంత్రిలో కూర్చోబెడితే అయిపోద్ది కదా, ఆయనే చేసుకునేవాడు. ఇవన్నీ గతంలో కూడా మనం చూసామండి. ఇవన్నీ కోర్టును సుప్రీంకోర్టు కూడా ఈయన తీసుకెళ్ళిన కేసెస్ చూసి మేము వద్దని చెబితే నువ్వు ఇచ్చి మళ్ళీ మా దగ్గరికి ఈ కేసు ఎందుకు పట్టుకొచ్చావు అని అడిగారు. ఇక్కడ హైకోర్టు రిజెక్ట్ చేసేసింది. రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ పెట్టాలి కదా కేసు పేపర్స్లో, ఇట్లా మేము పట్టాలు ఇచ్చామని.
అరే నువ్వే రాసుకొచ్చావు కదా కింద గౌరవ న్యాయస్థానాల తీర్పుకు లోబడి పట్టా అమలు అవుతుందని. మళ్ళీ హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు రావడంలో ఏమి అన్న బుద్ధి జ్ఞానం ఉందా అని అక్షంతలు వేసి పంపారు. అట్లా సుప్రీంకోర్టు టైంను కూడా అత్యంత సమయం వృధా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. పెద్ద లిటిగెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో హైకోర్టు న్యాయవాదులు ఇంత ఉపాధి ఎప్పుడు దొరకలేదండి వాళ్ళకి. ప్రభుత్వం నుంచి విపరీతమైన కోట్లు ఫీజులు ఇచ్చి అయిన దానికి కాని దానికి పంచాయతీ ఆఫీసులకి పార్టీ రంగులు వేసి, గ్రామ పంచాయతీ ఆఫీసులకి, స్కూళ్ళకి, ప్రభుత్వ భవనాలకి ఆ కేసు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు 2 సార్లు. మళ్ళీ మేము ఇంకొక కలర్ వేసాం, ఇది ఓకేనా అని. ఇదేముంది, అది బ్లూ కలరే ఉంది కదా, మళ్ళీ అదంతా కుదరదు, మొత్తం రంగు అంతా కూడా మీరు ఇంజనీరింగ్ కోడ్ ప్రకారం వేయండి ఏదైతే ఉందో గతంలో అని చెప్పి మళ్ళీ చివాట్లు పెట్టి పంపించారు. తర్వాత ఈ ఆవు భూములను మడ అడవులు కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చారండి. అవును, ఇచ్చినప్పుడు మడ అడవులు ఇచ్చినప్పుడు పర్యావరణ ప్రేమికులు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అసలు పర్యావరణం ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది, పాడైపోద్ది కదా అని వెళ్తే వాళ్ళు వెంటనే ఆ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ అటవీ శాఖను అడుగుతారు కదా, అవి మడ అడవుల్లో ఇళ్ల స్థలాలు వెంటనే అవి కొట్టేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే వచ్చింది ప్రస్తావన. మరి ఇచ్చే భూములు ఏమిస్తున్నాం అనేది మనకు తెలియాలి కదండి. అసలు మడ అడవుల్లో ఇళ్ళు కట్టడం సాధ్యం కాదు సుధాకర్ గారు. ఇది చిత్తడి భూములు సముద్రపు అంచున ఉంటాయన్నమాట. అది భూమి కోతని ఆపటానికి, తర్వాత పర్యావరణానికి చాలా కీలకం. తర్వాత తుఫాన్లు ఉప్పెనలు వచ్చినప్పుడు కూడా చాలా బాగా ఆపగలవు. అట్లాంటివి కనుక తీసేస్తే ఇక మనం కరకట్టను కనుక పగలగొడితే నది పొంగినప్పుడు ఎలా అయితే వరదలు వస్తాయో, అది ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ జనావాసాలకి, అది కూడా స్థలాలకి ఇచ్చారు. కృష్ణా జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అప్పుడు కూడా ఈయన్నే అన్నారు. మరి అట్లా మనం చేయలేని వాటిని ఇతరుల మీద నిందించడం అనేది కూడా కరెక్ట్ కాదు.